హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో క్రియాటినిన్ గురించి తెలుసుకుందాం. క్రియాటినిన్ టెస్ట్ అనేది కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయని డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. క్రియాటినిన్ అనేది ఒక వేస్ట్ ప్రోడక్ట్. జనరల్‌గా మనం వర్క్ చేయటానికి కండరాలు సహాయపడతాయి. అంటే మజిల్ నుంచి వచ్చే వేస్ట్‌ని క్రియాటినిన్ అంటాము. ఈ క్రియాటినిన్ అనేది బ్లడ్‌లోకి వెళ్ళి అక్కడి నుండి కిడ్నీస్ ద్వారా బయటకు పోతుంది. ఎవరిలో అయినా కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటుందో వారిలో ఈ క్రియాటినిన్ లెవెల్ ఎక్కువ అవుతుంది. సో, బ్లడ్‌లో క్రియాటినిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయని తెలుసుకోవటానికి సీరం క్రియాటినిన్ టెస్ట్ అడ్వైస్ చేస్తారు. నార్మల్‌గా క్రియాటినిన్ లెవెల్స్ మగవారిలో ఎక్కువ ఉంటుంది. ఆడవారిలో తక్కువ ఉంటుంది. ఎందుకంటే మగవారిలో మజిల్ మాస్ ఎక్కువ ఉంటుంది. అంటే కండరాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి క్రియాటినిన్ అనేది ఎక్కువ మేల్స్‌లో చూస్తాము ఆడవాళ్ళతో కంపేర్ చేసినప్పుడు. అలాగే మేల్స్‌లో ఈ క్రియాటినిన్ లెవెల్స్ 0.7-1.3 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటుంది. అలాగే ఆడవారిలో అయితే 0.6-1.1 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటుంది. 3-18 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకైతే 0.5-1.0 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ వరకు ఉంటుంది. అలాగే 3 ఇయర్స్ లోపు ఉన్నవారికి 0.3-0.7 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ వరకు ఉంటుంది. ఇప్పుడు క్రియాటినిన్‌ని ఎలా మెజర్ చేస్తామో తెలుసుకుందాం. క్రియాటినిన్‌ని మెజర్ చేయటానికి 2 రకాల పద్ధతులున్నాయి. ఒకటి బ్లడ్ త్రూ చేసేదాన్ని సీరం క్రియాటిన్ టెస్ట్ అంటాము. అలాగే యూరిన్ త్రూ చేసేదాన్ని యూరిన్ క్రియాటిన్ టెస్ట్ అని అంటాము. హై సీరం క్రియాటినిన్ లెవెల్స్. ఎవరిలో ఈ క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి తెలుసుకుందాం. ఎక్కువగా కిడ్నీ వ్యాధితో బాధపడే వారిలో. అంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు కానీ క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. డీహైడ్రేషన్ అంటే నీళ్ళు ఎక్కువగా తాగని వారిలో కూడా చూస్తాము. డయాబెటిస్, హై షుగర్ లెవెల్స్ ఉన్నవారికి, హైపర్ థైరాయిడిజం ఉన్నవారికి, అలాగే ప్రతిరోజు మాంసాహారం ఎవరైతే తింటారో వారిలో ఈ క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. లో క్రియాటినిన్, తక్కువ క్రియాటినిన్ ఎవరిలో ఉంటుంది? జనరల్‌గా ఎవరైతే తక్కువగా అన్నం తింటారో, అలాగే ప్రతిరోజు ఉపవాసం చేస్తారో, అలాంటి వారిలో క్రియాటినిన్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే లివర్ ప్రాబ్లమ్ అంటే కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడే వారిలో కూడా ఈ క్రియాటినిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. క్రియాటినిన్ లెవెల్స్‌ని తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోటీన్ ఇంటేక్ తగ్గించాలి. అంటే మెయిన్‌గా రెడ్ మీట్‌ని అవాయిడ్ చేయాలి. అలాగే ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్స్, ఎగ్ వైట్ కానియండి, గ్రెయిన్స్‌ని కానీ తీసుకోవచ్చు. అలాగే ఈ సీరం క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవారు ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోకూడదు. అలాగే సాల్ట్ ఇంటేక్ అనేది కూడా తగ్గించాలి. ఆల్కహాల్, స్మోకింగ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే షుగర్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఎక్కువ హెవీ ఎక్సర్సైజెస్ కాకుండా సింపుల్‌గా యోగా టైప్‌వి ప్రాక్టీస్ చేయడం మంచిది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.